రాజకీయం అంటే మాటల యుద్ధం మాత్రమే కాదు, నైతిక విలువల పరీక్ష కూడా. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒకే ఒక ప్రశ్న సెగలు పుట్టిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి పైన నమోదైన ఫోక్సో కేసు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసి ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ అడుగుతున్న ప్రశ్నలు చాలా సూటిగా ఉంటున్నాయి. బేటీ బచావో అనేది కేవలం గోడల మీద నినాదాలకే పరిమితమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక కేంద్ర మంత్రి కుమారుడి పైన అంత తీవ్రమైన ఆరోపణలు వస్తే ప్రధాని మోదీ ఆ మంత్రిని ఎప్పుడు బర్తరఫ్ చేస్తారు? బాధితులు ఏకంగా 3 నెలల పాటు న్యాయం కోసం పోరాడాల్సి రావడం మన వ్యవస్థకు సిగ్గుచేటు కాదా? ఇక కాంగ్రెస్ వైఖరి కూడా కేటీఆర్ వదిలిపెట్టలేదు. ఉన్నావ్ బాధితురాలి కోసం గొంతు ఎత్తిన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న ఈ అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చేస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు. అధికారం ఎవరి చేతిలో ఉన్నా నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందే అనేది ఇప్పుడు ప్రతి సామాన్యుడి డిమాండ్. మరి ఈ వ్యవహారంపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? తెలంగాణ సర్కార్ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా? ఇలాంటి మరిన్ని విశ్లేషణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి కేటీఆర్ గారు సంధించిన ఈ ప్రశ్నలకు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.